తన హాయిగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదులుకుని భారతదేశ ప్రజల కష్టాలు చూసి ఈ విలాసం నాకు అవసరం లేదు అని ఆలోచించడమే కాక తనకు పుట్టిన పిల్లలు చచ్చిపోతే కూడా పిల్లలు కూడా త్యాగం చేసి ఒక్కొక్కరు చనిపోతే ఏందా నీకేం చదువు నీకేం కదా నీ సొంత బిడ్డలు చనిపోతున్నారు. బిడ్డలు చనిపోతే బిడ్డల కోసం తల్లికి ఉండేవాళ్ళు తల్లి రమాబాయి చనిపోయి చదువు అని నీవేం కదా అని ఆ రోజు ఆయన బతికిన రోజు ఆయన అవమానపరిచారు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు. ఆయన ఏ లెక్క చేయకుండా జనం కోసం బయలుదేరిండు. ప్రజల సమస్యలని స్టడీ చేసి భారత రాజ్యాంగం రాసిండు ఆ మహానుభావుడు. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉంది. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ తండాలలో విగ్రహం ఉన్నట్టు నాకు ఇక్కడ దృష్టి రాలేదు. ఏమనుకోవద్దు మిత్రమా, తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఏ తండాలో కూడా నేనైతే చూడలేను. దయచేసి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన మిత్రులు ఉద్యోగాలు వచ్చినాయి. నెక్స్ట్ ఏప్రిల్ వరకు మీ తండాలలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని మేము మా మనసారా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు ఎవరు మనము మాట్లాడారు, సుచరిత ఎవరు ఎంత చదువు చదివినా మనిషిలో జ్ఞానం అనేది లేకపోతే తన విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడితే చదువు అనేది వ్యర్థమే. ఎంతమంది ఎస్టీలల్లా టీచర్లు లేరు, కానిస్టేబుల్ లేరు, ఆఫీసర్లు లేరు, ఎందుకు ఒక్క తండాల అంబేద్కర్ విగ్రహం లేదు? క్షమించాలి, ఆలోచించాలి. కాబట్టి మన దళిత వాళ్ళు ఎందుకు ఈ చెప్పింది ఇంతకుముందు ఇది మన విభేదాలు ఎందుకు కానీ మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకోవాలి. అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటే కాదు. మనలో ఐకమత్యం రావాలి. ఎందుకు ఐకమత్యం వస్తలేదు ఆలోచించాలి. చేతిలో కత్తేది లేదు, సంకన తుపాకీ లేదు, ఎందయో బాపనోడి రాజ్యమిట్లా ఏలుతున్నాడు అంటున్నాడు. భార్య అంటుంది తెలియదా మీకు? పాపం భర్త చెప్తున్నాడు, కత్తి అన్నది కర్మ సిద్ధాంతం, తుపాకి కుటిల కులత్వం, ఇంతకన్నేమి కావాలి మనలను ఏలుట కొరకు. వచ్చింది మనవాదం దళితవాదం. నన్ను నేను మాట్లాడేది అన్న తమ్ముని దొక్కుతాడు, తమ్ముడిని అన్న దొక్కుతాడు. ఈ సమస్యలు మనం ఎట్లా పరిష్కరించుకోవాలి? దయచేసి విద్యావంతులు, బుద్ధి గల వాళ్ళు, బుద్ధిజీవులు, విద్యావంతులు ఈ విషయం మీద దృష్టి పెట్టాలని పుట్టుకస్తున్నారు మన దళిత బిడ్డలు చిన్న చిన్న విషయాలకు. కాబట్టి వచ్చిందిరా మనువాదము దళిత వాడకో, కట్టాల దండు వాళ్ళ తరుమడానికే, వచ్చింది రమనువాదము దళిత వాడకో దాన్ని తరుమడానికి, వచ్చింది రమనువాదం దళిత వాడకో, కట్టాల దండు దాన్ని తరుమడానికే, వచ్చింది రమనువాదం దళిత వాడకో, కట్టాల దండు దాన్ని తరుమడానికో. మన వాళ్ళు అగ్రకులం వాళ్ళేమో అసెంబ్లీకి వెళ్ళ చూస్తే అంటే మేము కళాకారులం అంటాం. మీ బతుకు జరా బుద్ధి ఆయన. మన వాళ్ళు విద్యావంతులు అంటే విద్యలేములు కాదు, విద్యావంతుడు అంతే, విద్యలేములు అంతే. ఏం దొరుకుతాయా? మన వాళ్ళు ఒకరినొకరు తొక్కుకుండా చూస్తున్నారు. కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మేము ఫేస్ చేసినాం స్వయంగా. మీరు నమ్మని గొప్ప కాదు. నేను నా బిడ్డ
పోటీ చేసినప్పుడు కొట్టుకున్నారు మా గల్లంతా. ముందరికి వచ్చి చాలా ధైర్యంగా ఇతరులు అతను నన్ను ధరించారు. ఏంద్రో నువ్వు హుషారేస్తావు, వెనక ముందు చదువు లేదు, వెనక ముందు ఏం లేదు, నగరాలు చేస్తున్నావు బాబు అందరూ నవ్వుతుంటున్నావు. అందరూ ఎవరికి భయపడలే, ఎవరికి భయపడకుండా కొట్టుకున్న కుక్కలందరినీ పిలిచి అరే మనసులో పంపుతున్నాను అని చెప్పింది. ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి అవుతున్నారు. చాలా ఉన్నాయి, ఇంకా వాటి కోసం ఆలోచించాలని విద్యావంతులంతా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మన చిన్న పాటతోని మేము మీ అవకాశం ఇస్తే, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడే అంబేద్కరు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడే అంబేద్కరు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడు అంబేద్కరు. వేల ఏళ్ళ మనయతలను వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మనయతలను వినలే కదా ఎవ్వడు, నిన్న కూడా సాటిరారు అంబేద్కరు చెవువరు. మార్చలేదు మన బలబల భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడు అంబేద్కరు. కాషాయపు జెండలెత్తి భుజాలపై వేసిన, జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెల్లో నిత్యం పూజించిన, త్రిమూర్తులను గుండెల్లో నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు యేసుడు మార్చలేదు. 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 ఈ దేవుళ్ళే మనుషులను బానిసలుగా చేసిన, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడు అంబేద్కరు. మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన, మహమ్మదీయ మతం మారి మసీదుకే అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన, చంద్రవంక నుండి చేయూతానివ్వలేడు, అతి సూత్రుల విన్నపాలు విని బతుకులు మార్చలేదు. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడు అంబేద్కరు. చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుతున్నను, చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుతున్నను, కన్నీళ్లతో కాళ్ళు గడి కనుల కట్టుకున్నదో, కన్నీళ్లతో కనులు గడి కనుల కట్టుకున్నదో. మన దళిత జీవితాల్లో వెలుగే రాలే కదా, మన దళిత జీవితాల్లో తరతరాల దారిద్ర్యంతోనే పోలే కదా. మార్చలేరు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో బల 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 భారత భవిష్యత్తు మార్చను బాబాసాహెబ్ అంబేద్కర్. భారత భారత భవిష్యత్తు మార్చను బాబాసాహెబ్ అంబేద్కర్. భారత బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగమిచ్చి మన బతుకులు మార్చినాడు, రాజ్యాంగమిచ్చి మన బతుకులు మార్చినాడు. గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే అందరా, ఈ గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే అందరా, గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే అందరా. ఆ దేవుడనే వానికి కూడా అంబేద్కర్ రక్షణలా. మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి బతుకుల్లో సూర్యుడు అంబేద్కరు. 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 జై భీమ్, జోహార్ భీమ్. థ్యాంక్ యూ.